లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సనాతన ధర్మంపై పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లాకు ఒక న్యాయం, అమ్మవారికి ఒక న్యాయం అంటూ పవన్ ప్రశ్నించారు. దేశంలో అన్ని ధర్మాలకు ఒకే న్యాయం ఉండాలన్నారు. సూడో సెక్యులరిజం ఏంటని నిలదీశారు. హిందీని కేంద్రం బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలకు కూడా పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ సంస్కృతాన్ని అమలు చేస్తే ప్రశ్నించారు. దేశాన్ని ఉత్తరాది దక్షిణాదిగా విడగొడతారంటూ మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై అన్ని వర్గాల ప్రశంసలు వస్తున్నాయి. సో దీనిపై భరత్ ఎలా అనాలిసిస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో ఎలా చూడాలంటే ఒకసారి పవన్ కళ్యాణ్ కామెంట్స్ విందాం. విన్న తర్వాత దానికి ఒక్కొక్కటి అంటే ఆయన 3-4 ఇష్యూస్ మీద మాట్లాడారు. చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారని నాకు అనిపించింది. అందరూ ఎవరిని ఇప్పుడు చెప్పినట్టు అందరికి రాకపోవచ్చు, అందరూ అన్ని విషయాల్ని సపోర్ట్ చేయకపోవచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయంలో. కానీ ఆయన ఓటుకు అతీతంగా ఆలోచించారని చెప్పొచ్చు. చాలా మంది ఏంటంటే ఓటు బ్యాంకు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో హిందీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఓట్లు పడతాయని డిఎంకే అనుకుంటుంది కదా. ఎవరైనా సరే హిందీ లేకపోతే ఇతర లాంగ్వేజ్ కు వ్యతిరేకంగా, కానీ ఆ ఓటు గురించి ఆయన ఆలోచించలేదు. అంటే ఇప్పుడు 21 సీట్లు వచ్చాయి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు అని ఏమనుకుంటారు, మళ్ళీ డిప్యూటీ సీఎం కావాలి, అంతకంటే ఎదగాలని అనుకుంటారు. సో ఓటు బ్యాంక్ అతీతంగా ఆయన ఆలోచించారని అనుకోవచ్చు. ఒకసారి విందాం. పీసీఆర్ ఉంటే గనక పవన్ కళ్యాణ్ స్పీచ్ ను మనం బిట్స్ గా ప్లే చేద్దాం. ప్లే చేసి దాని గురించి విశ్లేషిద్దాం. ఎస్, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు, టీన్స్ లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామమే చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలతే భయ్యా, తప్పది. వస్తుంది బాధ. ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఇప్పుడు ఈ కామెంట్ చాలా సెన్సేషన్ సృష్టిస్తుంది. జనరల్ గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ ఉందని ఎవరు అనుకోలేదు. అని క్లారిటీ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఏ మతం దేవుడైనా దేవుడే. ఒక మతం దేవుణ్ణి
తిట్టినప్పుడు ఖండించి ఇంకో మతం దేవుడిని గురించి మాట్లాడినప్పుడు సైలెంట్ గా కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బీజేపీ ఎందుకు రైజింగ్ లో ఉంది? నరేంద్ర మోడీ ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అధికారంలో ఉన్నారు? ఇవి కొన్ని పార్టీస్ చేయబట్టి, ఇటువంటి పాలిటిక్స్ చేయబట్టి నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ, సౌత్ ఇండియాలో ఇది పెద్దగా అవుతుందో లేదో మనం చెప్పలేం కానీ, బట్ నార్త్ ఇండియాలో ఈ విధంగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనారిటీ అపీజ్మెంట్ చేస్తుంది, కానీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అల్టిమేట్గా మెజారిటీ ఏకమవుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక మాట అన్నారు, అల్లాకు ఒక న్యాయం అమ్మవారికి ఒక న్యాయమా? అమ్మవారినేమో తిట్టొచ్చు. ఇప్పుడు పార్వతి, జగన్మాత పార్వతియో మహాలక్ష్మి గురించి క్రిటిసైజ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ మాట పవన్ కళ్యాణ్ ఈ మాట అనడం ద్వారా ఓటు బ్యాంక్, ఇప్పుడు ఈ మాటను కొద్దిమంది ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈయన మా గురించి క్వశ్చన్ చేస్తున్నాడని. ఆయన నాకు ఆ ఓటు బ్యాంక్ అవసరం లేదనుకునే మాట్లాడుతున్నారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి దానికి ఇప్పుడు పెద్దగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇటువంటి మాటలు మాట్లాడితే ఓట్లు వస్తాయని అయితే నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ అట్లయితే బీజేపీకి రావాలి. కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక మాట అన్నారు, అల్లాకు ఒక న్యాయమా, అల్లాకు ఒక న్యాయం అమ్మవారికి ఒక న్యాయం ఉండకూడదు. అల్లాను తిట్టినప్పుడు ఖండించిన వాళ్ళు అమ్మవారిని తిట్టినప్పుడు కూడా ఖండించాలి. బతుకమ్మను ఎగతాళి చేశారు ఓవైసీ, బతుకమ్మ 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 అని, లేకపోతే 15 కోట్ల మంది హిందువుల్ని నరికేస్తామన్నారు. అప్పుడు కూడా అన్ని పార్టీలు అదే విధంగా ఖండించాలి కదా. దాన్ని కూడా అంటరాని పార్టీగా చూడాలి కదా ఎంఐఎంను అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ ఒకటి, దాని అంతమంది సభ్యుల ముందు మాట్లాడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అభిమానులు అన్ని సెక్షన్స్ నుంచి ఉన్నారు. కేవలం కాపు సెక్షన్ అంటేనే కరెక్ట్ కాదు. దానిలో హిందూస్ ఉన్నారు, చాలా మంది ముస్లిమ్స్ అభిమానులు ఉన్నారు, క్రిస్టియన్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా దళితుల్లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. 80% క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిపోయారు. 60-70 కొన్ని ప్రాంతాల్లో 80% కూడా దళితుల్లో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయారు. సో ఆయన జీసస్ మేరీ మాత గురించి కూడా తీశారు. వాళ్ళని అభివృద్ధి చేసిన తప్పే, ఇక్కడ కూడా తప్పే అంటూ ఇది తప్పు చేయకండి, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ హయాంలో చాలా ఆలయాల మీద దాడులు జరిగాయి, కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోలేదు. దానికి నిజమైన దోషులు ఎవరు అన్నది బయటకు రాలేదు. వాళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళే చేయించారంటారు. కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కొంచెం ఆ విధంగా గట్టిగా చేసుంటే బాగుపడి ఉండేది. ఇప్పుడు టీటీడీ సనాతన ధర్మం, కొత్తగా అయిన సనాతనం మాట్లాడుతున్నాడు అన్నదానికి ఆయన చాలా క్లారిటీ కూడా ఇచ్చాడు ఈ విషయాల్లో. అయితే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా దానికి అతీతంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మనం ఆలోచించాడు అని అనుకోవాల్సి ఉంటుంది. ఈ మాటలు మాట్లాడేందుకు చాలా ధైర్యం కావాలి. ఒక రాజకీయ నాయకుడికి చాలా ధైర్యం కావాలి. బహుశా భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడలేదు. అదే భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు, అవతల మతాలను తిడతారు, లేకపోతే కించపరుస్తారు. ఆయన కించపరచకుండానే ముస్లిం క్రిస్టియన్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా చెప్పగలిగాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పాయింట్ కదా. మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఫ్రమ్, సరే వాళ్ళు దానిలో అందరు కన్విన్స్ కాకపోవచ్చు, కానీ ముస్లిం క్రిస్టియన్స్ కూడా తప్పే కదా. ఇప్పుడు మా దేవుణ్ణి తిట్టినప్పుడు హిందూ దేవుణ్ణి కూడా తిట్టడం, అబ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మా దేవుణ్ణి తిట్టొద్దు, హిందూ దేవీ దేవతలను కూడా తిట్టొద్దు అని ఇతర మతాలని వారిని కూడా కన్విన్స్ అయ్యేలా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మెచ్యూరిటీ చూపించారని నేను అంటాను. దీని తర్వాత ఆయన నారాజు గాకుర అన్నయ్య, నసీబు అన్నయ్య తెలుసు కదా, చాలా నారాజు గాకుర అన్నయ్య, నసీబు అన్నయ్య, ముద్దుల కన్నయ్య అని ఒక పాట ఉంది పవన్ కళ్యాణ్. అది ఏ కాంటెక్స్ట్ లో రాయించారో ఆయన చెప్పారు. బహుశా బయట ఉంటే పీసీఆర్ ప్లే చేయగలరు. మాస్టర్జీ ఆ పాట రాశారు. గోద్రా అల్లర్ల సమయం 2000 సమయంలో చాలా మంది ముస్లింలు బాధపడ్డ పరిస్థితి. సో ఆ సమయంలో తను ఆ పాట రాయించాను, నారాజు గాకుర అన్నయ్య, నా నసీబు అన్నయ్య, ముద్దుల కన్నయ్య అని రాయించాను అని చెప్పి దాని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ పీసీఆర్ అది ఉంటే ప్లే చేయగలరు.
నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డాన్సులు చేశా మీ సరదా కోసం. 1 minute లో డప్పులతో దీంతో డాన్సులు చేసి అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్ లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అని ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్ లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళని గనక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఎస్. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, ఇక్కడ గోద్రా అల్లర్ల విషయంలో తాను బాధపడ్డాను ముస్లిమ్స్ అక్కడ ఊచకోత జరిగినప్పుడు, అందుకే ఆ పాట రాయించాను. ఇప్పుడు ఇంతకాలం తర్వాత తెలిసింది నారాజు గాకుర్ అన్నయ్య నసీబ్ అన్నయ్య అని, నారాజు కాకండి ముస్లిమ్స్ అని చెప్పి ఆ పాట రాయించాను. దాన్ని డాన్స్ చేశాను, కానీ అసలు అర్థం ఇది. మాస్టర్ జీతో నేను చెప్పి రాయించాను, మీరు హట్ కావద్దు అని చెప్పి రాయించాను. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ముస్లిమ్స్ ని ఊచకోత కోయడం తప్పే, కానీ అంతకుముందు మొదలు ఎక్కడ స్టార్ట్ అయింది? గోద్రాకి రైలు వస్తోంది, అయోధ్య నుంచి కరసేవకులకు నుంచి రైలు ప్రయాణించింది. ఆ రైల్లో ప్రయాణిస్తున్న 56 మందిని తగలబెట్టేశారు గోద్రా రైల్వే స్టేషన్లో. గోద్రా అల్లర్లు ఎందుకంటారంటే, గుజరాత్లోని గోద్రా నగరం దగ్గరికి ఆ రైలు వస్తే గనక అయోధ్య అప్పుడు ఆలయం లేదు, సేమ్ అంటే టెంట్ కిందనే బాలరాముడి విగ్రహం ఉంటుంది. దాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన వాళ్ళకి 2001 సంవత్సరంలో నరేంద్ర మోడీ అప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన 2002 సంవత్సరం చీఫ్ మినిస్టర్ అయిన బహుశా 6 నెలలకే గోద్రా అనే నగరం దగ్గరికి అయోధ్య నుంచి రైల్లో వస్తే అక్కడికి వెళ్లిన వాళ్ళని, రామభక్తుల్ని 56 మందిని తగలబెట్టారు. తగలబెట్టింది ఇతర ఆపోజిట్ కమ్యూనిటీ ముస్లిమ్స్ అని ప్రధానంగా అక్కడ ఆరోపణ. ఆ 56 మంది చనిపోయిన తర్వాత అల్లర్లు వ్యాపించాయి. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది? 56 మంది ఇక్కడ చనిపోయారు, కానీ అవతల వర్గం వాళ్ళు 2000 మంది దాకా చనిపోయారు. కనిపించిన వాళ్ళని చంపేశారు. దాంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా తీసేయాలి, ఇది చేయాలి. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. కానీ నరేంద్ర మోడీ ఏమైనారు? మళ్ళీ తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, ప్రధానమంత్రి అయినారు. సో ఇక్కడ ఏంది? మైనారిటీ మొదటిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే, మీరు గోద్రా అల్లర్ల తదనంతరం జరిగిందని ఖండించారు ముస్లింల ఊచుకోతను. అదే సమయంలో ఇక్కడ గోద్రా ఘటనను రైలు తగలబెట్టిన వాళ్ళని కూడా అదే సెన్స్లో ఎందుకు ఖండించలేదు? మొట్టమొదటి జరిగింది అక్కడ కదా, స్టార్ట్ అయింది అక్కడ కదా. దాన్ని ఖండించి ఉంటే, దాన్ని అదే విధంగా ఖండించి ఉంటే ఈ విధంగా జరిగేది కాదు కదా. దాన్ని చాలా మీడియా హౌసెస్ చాలా మంది రిపోర్ట్ చేశారు. ఈ ఫస్ట్ దాన్ని కూడా ఎందుకు ఖండించలేదు అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. లాజికే కదా, మొదటి దాన్ని ఖండిస్తే మళ్ళీ ఇప్పుడు కూడా ఖండించుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ రైజ్ అక్కడితో ఆగిపోయేది. కాంగ్రెస్ పార్టీ తెలియక సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ మొదటి ఘటనను కూడా అదేవిధంగా ఖండించి దాన్ని చేసి ఉండకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి లీడర్ గుజరాత్ దాటి ఇక్కడ దాకా వచ్చాడు. ఎందుకు హిందూ ఛాంపియన్ అయిపోయాడు ఆయన? ఆ విషయంలో చాలా గట్టిగా ఆ తర్వాత 2002 తర్వాత మళ్ళీ గోద్రాలో ఎప్పుడు కూడా అల్లర్లు జరగలేదు. 2 కమ్యూనిటీస్ మధ్య ఎప్పుడు కూడా వైషమ్యాలు అనేది జరగలేదు. దాని తర్వాత హిందూ ముస్లింలు కలిసే ఉన్నారు. కానీ ఆ 1 మంత్ మాత్రం చాలా పెద్ద అల్లర్లు జరిగాయి. జరిగిన తర్వాత ఈ ముస్లింల వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ప్రపంచ మీడియా కూడా రిపోర్ట్ చేసింది. వాజ్పేయి ఆ సమయంలో మీరు రాజధర్మాన్ని పాటించాలి, ఒక దశలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఎల్కే అద్వానీ దాన్ని ఆపారు, ఆయన్ని ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేశారు. కానీ గుజరాత్ అసెంబ్లీని నరేంద్ర మోడీ రద్దు చేశారు. రద్దు చేసి తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి నరేంద్ర మోడీకి.
ఏమైంది అక్కడ హిందూ ముస్లిం ఇష్యూ అయింది. హిందూ ముస్లిం ఇష్యూ కాకుండా అప్పుడున్న రాజకీయ పార్టీలు అంటే మిగతా పార్టీలు కూడా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసి ఉంటే సోనియా గాంధీ వెళ్లి నరేంద్ర మోడీని మృత్యు బేహారు మర్చెంట్ ఆఫ్ డెత్ అని చెప్పారు. సో ఒక విధంగా ఏం చేస్తుందంటే రాజకీయ పార్టీలు పోలరైజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఆ విధంగా హిందూ యూనిటీ ఉండేది కాదు. ఇప్పుడు హిందూ యూనిటీ కూడా వచ్చేసింది. మీరు ఒక మైనారిటీ వర్గాన్ని అప్పీజ్ చేశారనుకోండి, ఇటు ఈ వైపు మెజారిటీ వర్గం అప్పీజ్ అవుతుంది, పోలరైజ్ అవుతుంది. దానివల్ల ఎవరికి నష్టం? సో పవన్ కళ్యాణ్ ఏమంటారంటే అన్ని వైపులా ఒకటే విధంగా ఖండనలు ఉండాలి. ఇప్పుడు డెన్మార్క్ లో ఒక కార్టూన్ గీశారని చాలా అల్లర్లు జరిగాయి మహమ్మద్ ప్రవక్త మీద. కార్టూన్ గీయడం చాలా పెద్ద తప్పు. అదేవిధంగా సరే ఇక్కడ కార్టూన్ కాదు, ఇక్కడ బండబూతులు తిడుతూ జగన్మాతని అవమానిస్తున్నారు, మహాలక్ష్మిని అవమానిస్తున్న పరిస్థితి. ఇతర దేవుళ్ళని దేవి దేవతలకు వ్యతిరేకంగా, వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా, లేదా రాముడు మంచోడు కాదు, రాముని చేసే విధంగా చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ అదర్ కమ్యూనిటీస్ కాదు. కొంతమంది క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందూస్ కూడా మేము హిందువులమే, మా కుల వివక్ష అని చెప్పి దేవుళ్ళని తిడుతున్నారు. సో ఆ దేవుళ్ళని తిట్టడాన్ని వాటిని పవన్ కళ్యాణ్ అక్కడ ఖండిస్తున్నారు. అయితే ఆయన 4-5 లక్షల మంది సమక్షంలో నిర్భయంగా నిర్భీతిగా ఈ మాటలు మాట్లాడడం, అంటే ఏ పొలిటీషియన్ కూడా ఆ విధంగా ఉండదు, ఆ విధంగా మాట్లాడారు. సో దానివల్ల చాలా మెచ్యూర్డ్గా అందరినీ కన్విన్స్ చేస్తూ తాను ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నానని ఆయన వివరిస్తూ మాట్లాడారు. నెక్స్ట్ బైట్ ఉంటే ప్లే చేయగలరు. పీసీఆర్, నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్ లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి, ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే, బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ, సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, దెర్ వుడ్ నో నీడ్ ఫర్ ద చేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్ లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి, ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే, బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ, సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, దెర్ వుడ్ నో నీడ్ ఓకే ఫర్ ద చేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే. ఇంకా సంస్కృతం గురించి, హిందీ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ బయట కూడా ఉంటే ప్లే చేయగలరు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి,
డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు. ముస్లింస్ ఆ మాట అంటున్నారా? అరబిక్ లోనే కదా, ఇద్దరు హిందూ ముస్లిం, ఐదరు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్ లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. ఎస్ సార్. పవన్ కళ్యాణ్ రెండు విషయాల మీద మాట్లాడారు. ఒకటి సంస్కృత లాంగ్వేజ్, రెండు హిందీ. సంస్కృతంకు సంబంధించి ఇటీవల దయానిధి మారన్ లోక్సభలో మాట్లాడుతూ సంస్కృతం గురించి ఆయన ఏమన్నారంటే, లోక్సభలో మాట్లాడిన ప్రతి దానికి సంబంధించి ఒక గుర్తించబడిన అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సభ్యుడు తమిళంలో మాట్లాడుతున్నారు అనుకోండి, కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి మాత్రం హిందీ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలి. హిందీ ఇంగ్లీష్, ఎందుకంటే లోకల్ లాంగ్వేజెస్ మాట్లాడితే మిగతా సభ్యులకు అర్థం కాదు కాబట్టి అది ఉంది రూల్. బట్ సభ్యులు ఏ భాషలోనైనా, భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలో అయినా మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్, మన డీకే అరుణ తెలుగులో మాట్లాడారు. తెలుగులో మాట్లాడిన దాన్ని ఏం చేస్తారంటే మిగతా భారతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగు సభ్యులకి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు అర్థమయ్యే విధంగా సైమల్టేనియస్ గా ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఎందుకంటే సభ్యులు ఏందో వినాలి కదా, కేంద్ర మంత్రి ఏం మాట్లాడుతున్నారు. సేమ్ తెలుగులో ఎవరైనా సభ్యులు మాట్లాడితే దాన్ని హిందీ ఇంగ్లీష్లోకి ప్లస్ ఇతర భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ భాషలు కదా. ఇప్పుడు మన అసెంబ్లీ అనుకోండి, తెలుగు ఉర్దూ రెండే ఉంటాయి. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం శాసనసభ్యులు ఉర్దూలో మాట్లాడతారు, మిగతా వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా కొద్దిమంది మాట్లాడవచ్చు, బట్ మేజర్లీ తెలుగు అర్థమవుతుంది. కానీ పార్లమెంట్లో డిఫరెంట్ అస్సాం, బీహార్, గుజరాతీ, కన్నడ భాషల వాళ్ళు ఉంటారు కదా. సో దయానిధి మారన్ మాట్లాడుతూ ఏమన్నారంటే, సంస్కృతం ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, డబ్బులు దండగా వృధా అని చెప్పారు. ఈ మాట స్పీకర్తో అంటే అన్ని రాజకీయ పక్షాలు, నార్త్ ఇండియాలో ఉన్న రాజకీయ పక్షాలు అభ్యంతరం చెప్పాయి. అన్ఫార్చునేట్లీ తమిళనాడులో హిందీని వ్యతిరేకించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే, నేను హిందీ గురించి తర్వాత వస్తా. ఇప్పుడు సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేస్తే డిఎంకేకి వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రజాధనం వృధానట. సంస్కృతాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించడం? అందరూ బిఆర్ అంబేద్కర్ వారసులు, రాజకీయ వారసులు. బిఆర్ అంబేద్కర్ ఏం చేయమన్నారు కదా, బిఆర్ అంబేద్కర్ జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రపోజ్ చేశారు. చాలా మంది తెలీదు. అంబేద్కర్ అన్నదాన్ని ప్రతిదాన్ని చెప్తారు కదా, అంబేద్కర్ ఆచరణలో నడుద్దామని చెప్పి. హిందీని ప్రపోజ్ చేయలేదు. సంస్కృతం అసలు జాతీయ భాష ఏం చేయాలన్న చర్చ జరిగింది. హిందీ చేయాలా, సంస్కృతం చేయాలని చెప్పి. అంబేద్కర్ హిందీ కాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని చెప్పారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చ జరిగింది, అది ఆన్ రికార్డ్. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు దానిలో రాజ్యాంగ సభలో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, ఇంకా చాలా మంది సభ్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మధ్య చర్చ జరిగిన చర్చల సారాంశం ఉంది. ఆ చర్చల సారాంశంలో హిందీ జాతీయ భాష కాదు, అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష. హిందీ ఉండాలా, హిందీ ఉండొద్దని కొద్దిమంది ఉన్నప్పుడు సంస్కృతాన్ని చేయండి. ఎందుకంటే సంస్కృతం దేశంలో అన్ని భాషలకి మూలం, ఎక్సెప్ట్ మన ద్రవిడ భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కాకుండా దేవనాగరి లిపిలో సంస్కృతం ఉంది. తర్వాత వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి కదా, సంస్కృత భాష. నార్త్ ఇండియాలో చాలా సంస్కృతానికి సంబంధించి స్పెషల్ రీసెర్చ్ కూడా ఉంది.
మొదటి నుంచి మాట్లాడుతున్న భాష. అతి పురాతన భాషలు రెండు, ఒకటి పాళీ, రెండు సంస్కృతం. ఖురాన్ ఉంది, ఇప్పుడు అరబిక్లో ఉంది. అరబిక్లోనే చదువుతారు కదా, వేరే భాష. అట్లానే అరబిక్ భాషను ఇంపోజ్ చేస్తున్నాను అనలేం కదా, దాని భాష దానికి అవస్తే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మహాభారతం అయినా భగవద్గీత అయినా ఏవైనా ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి కదా. సో పవన్ కళ్యాణ్ అదే, డిఎంకే వాళ్ళకి ఏం అభ్యంతరం? సంస్కృతం భాషను మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయొద్దని ఎందుకంటారు? నా తమిళంలో చేయండి అనండి, తమిళంలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ దయానిధి మారన్ మాట్లాడుతూ అసలు సంస్కృతంలో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు, దానికి డబ్బులు దండగా అని మాట్లాడతారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. అంటే తమిళ్ని ఎంత చేస్తే అక్కడ తమిళనాడులో ఓట్లు పొందడం కోసం నువ్వు ఇతర భాషను ఏ విధంగా కించపరుస్తావు? వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా, రామాయణ, మహాభారతం, భగవద్గీత అన్ని కూడా సంస్కృతంలో ఉన్నాయి కదా. అటువంటి భాషను ఏ విధంగా కించపరుస్తావు? ఇది దేశ సమగ్రతను దెబ్బతీయడం కాదా? నిజానికి నేనేమంటా అంటే పార్లమెంటు వేదికగా ఆయనకి ఇమ్యూనిటీ ఉంది. పార్లమెంట్లో మాట్లాడిన దానికి స్పీకర్ తప్ప వేరే వాళ్ళు చర్యలు తీసుకోలేరు, కోర్టు కూడా చర్యలు తీసుకోలేదు. పార్లమెంట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, దాని మీద పోలీస్ స్టేషన్లు వేరే దేని మీద కేసు నమోదు చేయడం లేదు. ఆ విధంగా ఇమ్యూనిటీ రాజ్యాంగం ఇచ్చింది చట్టసభల్లో మాట్లాడేదానికి. సో అట్లాగే దయానిధి మారన్ మాట్లాడిన దానికి ఇమ్యూనిటీ ఉంది, స్పీకర్ తప్ప వేరే ఎవరు చర్యలు తీసుకోలేరు. సో వేరే ఏ డిఎంకే సభ్యుడు ఆ విధంగా మాట్లాడినా చాలా పెద్ద తప్పంట. సంస్కృతాన్ని ఆ విధంగా సంస్కృతంలో ట్రాన్స్లేషన్ వద్దు, మీ భాషకు అభిమానం ఉంటే మీరు చేసుకోండి. రెండవది హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ 2-3 లాజిక్లు తీశారు. మీకు హిందీ కనుక ఇష్టం కాకపోతే మీరు తమిళ సినిమాలను ఎందుకు హిందీలో డబ్ చేస్తున్నారు? పాన్ ఇండియా మూవీస్ అని ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మన పుష్ప సినిమా ఉంది, ఎక్కడెక్కువ కలెక్షన్ వచ్చింది రెహానా? తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ యూపీలో, బీహార్లో, నార్త్ ఇండియాలో కదా. నార్త్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ కదా. ఈవెన్ అక్కడ ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఆయన బీహారీ భాషలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం పాన్ నములుతూ ఉంటాడు. ఆ పాన్ నమలేది వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కదా ఒకటి. రెండోది హిందీ ఇంపోజిషన్ అంటారు. హిందీ ఇంపోజిషన్ అంటే ఏంది అర్థం? హిందీ బలవంతంగా రుద్దడం. హిందీ నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంది అని నేను అంటా. తమిళ్ నేర్చుకోవడం వద్దన్నారా? తమిళ్, ఇంగ్లీష్ నువ్వు నేర్చుకుంటా అంటావు, కానీ హిందీ నేర్చుకోవడం వద్దని చెప్తావు. ఇది ఒక ఓటు బ్యాంక్ అయిపోయింది తమిళనాడులో. మా మీద హిందీలు బలవంతంగా రుతున్నారు. కానీ ఇప్పుడు చెన్నై చూస్తే మొత్తం బీహార్, యూపీలో. మన హైదరాబాద్ చూడండి, ప్లంబర్స్ ఎవరు, ఎలక్ట్రీషియన్స్ ఎవరు, కూలీలు ఎవరు? బీహార్, జార్ఖండ్. ఇది నేర్చుకుంటే లాభం ఉంది తప్ప నష్టం ఉందా? అప్లికేషన్ లో కూడా, జాబ్ అప్లికేషన్ లో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అని అడుగుతారు. అదొక అసెట్. ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పే ఉంది. నిన్నేమైనా శిక్షిస్తున్నారా? త్రిభాషా సూత్రం, మీరు హిందీ కూడా నేర్చుకోండి, తమిళ్ తర్వాత ఇంగ్లీష్, హిందీ నేర్చుకోమని చెప్తున్నారు. నేర్చుకుంటే ఉపయోగం అవుద్ది కదా. ఇప్పుడు చెన్నైలో చాలా మంది బీహారీస్, జార్ఖండ్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో అయితే అసలు హిందీ నడుస్తుందా? ఏ ఇద్దరు కలుసుకున్నా ఫస్ట్ హిందీలోనే క్యా బై ఇదే విధంగా మాట్లాడతారు కదా. సరే, ఆంధ్ర ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఉండొచ్చు హిందీ తెలంగాణతో పోలిస్తే. తెలంగాణలో అయితే మోస్ట్లీ హిందీకి అడాప్ట్ అయ్యారు. సో తమిళనాడులో చెన్నై వాసులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దేశ రాజధానికి పోతారు లేదా ముంబై పోతారు, అక్కడ ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? అవతల వాడికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, తమిళం రాదు. దాన్ని గుడ్డిగా వ్యతిరేకించి హిందీ ఇంపోజిషన్ అని చెప్పి, లేకపోతే దక్షిణాది, ఉత్తరాది. సరే, దక్షిణాది, ఉత్తరాది అంటే ఇప్పుడు మీరు నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిస్తామంటే డెఫినెట్గా తప్పు. కానీ హిందీ భాష నేర్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? బలవంతంగా రుద్దడం ఏంది? దాన్ని హిందీ భాష నేర్చుకోమంటారు. హిందీని ఒక సబ్జెక్ట్గా 3 సబ్జెక్టులు పెట్టమంటారు. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, హిందీకి 3rd లాంగ్వేజ్ కాబట్టి పాస్ మార్కులు మన 10th లో ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 20 మార్కులు 100కి. మీరు మిగతా సబ్జెక్టులన్నిటికి కూడా పాస్ మార్కులు 35%. 100కి 35 రావాలి. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా ఎంత రావాలి? 100కి 35 రావాలి. కానీ హిందీలో 20. ఆ సౌలభ్యం కూడా ఇచ్చారు. ఇంకొకటి చాలా మంది తెలియదు, హర్యానా ఉంది కదా. హర్యానాలో ఇప్పుడు 2 భాషలే, హిందీ, ఇంగ్లీష్ కదా. హిందీ మాతృభాష, రెండోది ఇంగ్లీష్ సెకండ్ భాష. 3rd భాష వాళ్ళు ఏం నేర్చుకుంటారో తెలుసా? తెలుగు. చాలా మంది తెలీదు. 3వ భాష వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా నార్త్ ఇండియాలో.
తెలుగు హర్యానాలో కొన్ని చోట్ల తెలుగు భాషను నేర్చుకుంటారు. తమిళనాడు వాసులు హిందీ ఇప్పుడు సరే ఓకే వాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, జర్మన్ నేర్చుకోవచ్చు, కానీ తమిళనాడు వాసులు చాలా మంది ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారనుకోండి, చెన్నై వాళ్ళు హిందీలో మాట్లాడతలేరా? మాట్లాడింది నడుస్తుందా? సాధ్యమా? ముంబై పోతారు, మరాఠీ రాదు, ఏం మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి? ముంబై. సో ఇప్పుడు మీకు తమిళం మీద అభిమానం ఉంటే ఉంచుకోండి, కాదనరు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీద అభిమానం లేదనుకోండి చాలా మందికి. తమిళులకు ఉన్న భాషాభిమానంలో కనీసం 10% తెలుగులో ఉన్నా బాగుండేది. ఇప్పుడు నేను కూడా 10% అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, నేను 10% అని తెలుగులో మాట్లాడలేదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా సమాజం అని నేను తెలుగులో అనొచ్చు. కానీ నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. తమిళులకు ఉన్న భాషాభిమానం మనకు లేదు, కానీ ఆ భాషాభిమానం తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ డిఎంకే లాంటి రాజకీయ పార్టీలకి మూడా అభిమానం అయిపోయింది. మీ భాష మీద మీకు అభిమానం ఉంచుకోండి, కానీ హిందీ మీద వ్యతిరేకత చేస్తే దాన్ని సౌత్ ఇండియా అందరైతే యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసి తెలంగాణ, హైదరాబాద్ అయితే యాక్సెప్ట్ చేయదు హిందీ భాష నేర్చుకోవద్దంటే. ఎందుకంటే హిందీ లేనిది నడవదు ఇక్కడ కదా. మనం ఎప్పుడు కూడా ఒక భాష వ్యతిరేకత, లేకపోతే ఉత్తరాది వాళ్ళ మీద వ్యతిరేకత, అంటే ఉత్తరాది వాళ్ళందరూ చెడ్డవాళ్ళ, దక్షిణాది వాళ్ళందరూ మంచివాళ్ళ, నార్త్ సౌత్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. దేశాన్ని మీరు ముక్కలు చేసేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. ఇంకో బయట ఉంటే ప్లే చేయగలరు. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నామన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9 10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. సో జాతీయ సమగ్రతను పెంపొందించే విధంగా ఒక పొలిటీషియన్ మాట్లాడు. నార్మల్గా పొలిటీషియన్ అంటే ఇక విద్వేషాలు సృష్టించడం, ఒక జాతిని ఇంకో జాతి మీద ఎగదోయడం. తమిళనాడు అంటే కావేరీ వివాదం మీద కర్ణాటకతో కొట్లాడాలి, కర్ణాటక అంటే కావేరీ వివాదం మీద వీళ్ళ మీద కొట్లాడాలి, తెలంగాణ అంటే నీటి గొడవల్లో ఒకదాని మీద ఒక జాతి మీద ఆ విధంగా చేయాలి. చాలా నాకైతే నచ్చింది ప్రసంగం. అంటే సౌత్ ఇండియాలో జనరల్గా ఇది జరుగుతుంది. నార్త్ ఇండియన్స్ మన శత్రువులా కాదు కదా. ఇప్పుడు రేపు నేను చెప్తున్నా, ఎవరు అంగీకరించకున్నా హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది మనం నార్త్ ఇండియన్ సహకారమే తీసుకోవాల్సి వస్తుంది. మనకి కూలీలు, ప్లంబర్సు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ బీహార్, యూపీ నుంచి వస్తున్నారు. షాపులు మార్వాడీస్ ఎక్కువ మంది కదా. మార్వాడీస్ దగ్గర ఎందుకు కొంటాం మనం? తక్కువ రేటుకు వస్తుంది, మంచి జెన్యున్గా అని చెప్పి కొంటారు. తర్వాత నెక్స్ట్ మీకు కుక్స్, హోటల్లో పనిచేసే కుక్స్ ఒడిశా నుంచి వస్తున్నారు.
సో మొత్తం నార్త్ ఇండియా నుంచే కదా. రైస్ మిల్లో పనిచేసే కూలీలు బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. వీళ్ళు లేకుండా నువ్వు చేయగలవా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ముందుకెళ్ళగలరా? ఎందుకంటే మన దగ్గర జీతాలు పెరిగిపోయాయి. మనకు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పని చేసేందుకు లోకల్ కూలీ కాకుండా బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చి చేస్తున్నారు. వీళ్ళ సహకారం లేకుండా మనం ముందుకెళ్ళగలమా? ఒడిశా వాళ్ళు ఇప్పుడు బంద్ చేస్తే ఎన్ని హోటల్స్ నడుస్తాయి, ఎన్ని ఇండస్ట్రీస్ నడుస్తాయి? ఈ సౌత్ నార్త్ రెచ్చగొడితే ఎవరు ప్రాబ్లం? రేపు బీహార్, యూపీలు అందరిని వెళ్ళిపోమంటావా? అంటే ఇప్పుడు ఎవరు చేయని పని, వాళ్ళేదో మన ఉద్యోగాలు దోచుకోవట్లేదు, ఎవరు చేయని పనిని వాళ్ళు చేసేందుకు ముందుకు వస్తున్నారు కదా. అత్యంత తక్కువ వర్గీకరణలో పని ఏదైతే ఉందో, తక్కువ జీతం వచ్చే పనిని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో అదే చెప్పారు ఆయన, నువ్వు హిందీలో తమిళ సినిమాలు డబ్ చేయకు, దానికేమో డబ్బులు కావాలి. తర్వాత బీహారీలను వెళ్ళగొడతావా? తమిళనాడుకు వచ్చి, తమిళనాడు కూడా ఇప్పుడు బీహారీస్ చాలా మంది అయిపోయారు, బీహార్ నుంచి, యూపీ నుంచి. ఎందుకంటే తమిళనాడు ప్రజలకు సంబంధించిన సగటు ఆదాయం, తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, కూలీ కానీ పనులు చేసేందుకు అక్కడి ప్రజలు ముందుకు రావట్లేదు. సేమ్ సిచ్యువేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా యూపీ బీహారీసే వస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ముంబై పోయేవాళ్ళు, ఢిల్లీ పోయేవాళ్ళు, అక్కడికంటే ఇక్కడ మంచి జీతాలు వస్తున్నాయని ఇక్కడికి వస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే కొన్ని, ముఖ్యంగా డిఎంకేకి ఆ చరిత్ర ఉంది ఇదివరకు కూడా. వాళ్ళు ప్రతిదానికి హిందూ మత వ్యతిరేకం, హిందీ వ్యతిరేకం, హిందూ మత వ్యతిరేకం, నార్త్ ఇండియా వ్యతిరేకం, ఇట్లా అన్నిటికీ వ్యతిరేకం అని చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకుంటారు. ప్రతి ఒకళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇన్క్లూజివ్ ఎక్కడ ఉంది? ఇన్క్లూజివ్ పాలిటిక్స్ ఎక్కడ ఉంది? సో పవన్ కళ్యాణ్ తాను ఇన్క్లూజివ్ పాలిటిక్స్ చేస్తానని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పరిణామం. అందరినీ కలుపుకొని వెళ్తా, నాకు నార్త్ సౌత్ తేడా ఉండదు. పైగా ఒక సౌత్ ఇండియన్ అయ్యి ఉండి హిందీని సపోర్ట్ చేశారు కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు ఉన్నాను రెహనా, జర్నలిస్ట్గా. చాలా 22-23 సంవత్సరాలకు నేను వెళ్ళాను. నాకు అక్కడ హిందీ భాష రాకుంటే నేను మనగలిగేమన్నా? చుట్టుపక్కల జర్నలిస్టులు అందరూ కూడా హిందీయే కదా, పనిచేసేవాళ్ళు హిందీ కదా. హిందీ భాష నేర్చుకుంటే మనం ఎవరు అంగీకరించుకున్నా దేశంలో 60-70% హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే మెజారిటీ నువ్వు నేర్చుకోకు, నీ బలవంతంగా నేర్చుకోకపోతే నీకే మరణశిక్ష విధిస్తామనలేదు. కానీ వాళ్ళ సబ్జెక్ట్లో త్రిభాషా సూత్రం ప్రకారం పెడతామని చెప్పారు. మా తమిళ్ కూడా అక్కడ వాళ్ళు నేర్చుకోవాలంటే తమిళనాడుకు వచ్చేవాళ్ళు తక్కువ, అందరు రారు కదా. లేకపోతే మా తెలుగు నేర్చుకోవాలని అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం కాకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేసారు. మనకంటే భాషాభిమానం లేదు. అట్లా ఉన్న కష్టమే, భాషాభిమానం ఉండాలి. తమిళ్ను చూసి 10-15% అని ఉండాలి. కానీ వేరే భాషలో మేము నేర్చుకోము, ఇది ఒకటే భాష నేర్చుకుంటామంటే తప్పు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాతీ మాతృభాష, ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంగ్లీష్ రాదు ఇప్పటికీ. మీరు డొనాల్డ్ ట్రంప్తో కూడా హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేస్తారు. ఏలట్లేదా దేశాన్ని? కానీ హిందీ వచ్చు కాబట్టి నరేంద్ర మోడీ గొప్ప కనెక్ట్ అయ్యారు. అదే ఆయన ఇంగ్లీష్లో స్పీచెస్ చేసుంటే, లేదా ఓన్లీ గుజరాతీలో చేసుంటే, నార్త్ ఇండియా మొత్తం తెలంగాణలో కూడా ఆయన భాషను అర్థం చేసుకుంటారంటే ఆయన గొప్ప స్పీకర్ అయ్యారంటే ఏ విధంగా ఉంది? సో హిందీ ఎక్కువ మంది, 60-70 కోట్ల మందికి పైగా దేశ జనాభాలో 50-60% కంటే ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను నేర్చుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అది నేర్చుకోకుంటే మీరేం మరణశిక్ష కాదు, కానీ మీకు లైఫ్లో, కెరీర్లో లాస్ అవుతుంది. మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడు, ఎందుకంటే తమిళనాడులో ఉండేవాళ్ళు తమిళనాడులోనే ఉండాలని ఏం కాదు కదా, వేరే దిక్కు కూడా వెళ్తారు కదా. ఎస్, తమిళనాడులో వచ్చే బీహారీలతో మీరేం మాట్లాడతారు? వాళ్ళకా తమిళ్ రాదు. సో ఇంకొకటి, ఆయన ఆంధ్ర తెలంగాణ గురించి కూడా చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే మేము దేశంలో ఉండమన్న వాళ్ళు, లేకపోతే తెలంగాణ విడదీస్తే మేము ఆంధ్ర వాళ్ళు మేము దేశంలో భాగం కాదు వెళ్ళిపోతాం అనేవాళ్ళు. ఇటువంటిది మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేక్ ఏమైనా కట్ చేయడానికి భారతదేశమా సమగ్రతనా అని మాట్లాడారు. సో చాలా ఒక విధంగా పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్గా నిన్న స్పీచ్ ఉంది, చాలా ఆకర్షించింది. సరే, ఎవరికైనా దాన్ని నచ్చకపోవచ్చు, ఆవేశంగా మాట్లాడారు. చాలా మందిని ఒక లాజిక్ అండ్ కన్క్లూజన్ ఆయన చెప్పే కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పొచ్చు.
ఎగ్జాంపుల్ నారాజు గాకుర అన్నయ్య పాట కానీ లేకపోతే అల్లా అమ్మవారికి సంబంధించిన కంపారిజన్ కానీ హిందీకి సంబంధించి సినిమాలు హిందీ ఇంపోజిషన్ గురించి కానీ సంస్కృతం గురించి కానీ ఆయన మాట్లాడిన మాటలు చాలా మందిని ఆకర్షించాయని చెప్పొచ్చు. మొత్తానికి నెక్స్ట్ రోల్కి సిద్ధమవుతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్. ఈ స్పీచ్ ద్వారా అర్థమవుతుంది ఆయనకు ఓన్లీ పాన్ ఇండియా స్టార్స్ ఇప్పుడు సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమా హీరోలు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ బహుశా పాన్ ఇండియా పొలిటీషియన్ అవుతారేమో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా. ఎందుకంటే తమిళనాడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి మేలో, దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. తమిళ్ చాలా అద్భుతంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. నిన్న ఎన్ని భాషల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తెలుసా? తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ. మరాఠీలో కన్నడ కూడా వచ్చు, తమిళ్ వచ్చు, మరాఠీ రాదు. బట్ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళారు కాబట్టి అక్కడ నేర్చుకున్నారేమో. పివి నరసింహారావు బహుశా బహుభాషా కోవిదుడు ఉండేవాడు మన దగ్గర, తెలుగువాడు అన్ని భాషలు నేర్చుకున్నవాడు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడు, ఎందుకంటే అక్కడే చెన్నైలో పుట్టి పెరిగారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా హీరోగా అక్కడ ఉండగా తన అన్నయ్య దగ్గర అన్నయ్య ఇంట్లో ఉంటూ చదువుకున్నారు. ఆ విషయం కూడా చెప్పారు. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు, కేవలం ఇంటర్ వరకే చదివారు. తండ్రికి డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉండనట, ఇంటర్ వరకే చదివినప్పుడు నేర్చుకున్నారు. సో తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు పవన్ కళ్యాణ్. సో ఆ క్యాంపెయిన్కి అయితే రెడీ అయిపోతున్నారు. చూద్దాం, అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ అవుతున్నారు. తెలుగు హీరోస్ పాన్ ఇండియా హీరోస్, అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ చరణ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఈయన కూడా హీరోనే. బట్ సినిమాలో కంటే పొలిటీషియన్ గా పాన్ ఇండియా రోల్ కు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్. సో చూద్దాం, ఆయన తెలుగు వారిగా మనం ఆల్ ది బెస్ట్. తెలుగు వాడు ఎదిగితే వేరే రాష్ట్రాలు ఎదిగితే కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి కదా. సో ఆల్ ది బెస్ట్ చెప్దాం రెహానా పవన్ కళ్యాణ్ కి. సో ఓకే భరత్, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. ఎందుకంటే ఆయన ఒక నిజంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లా కాకుండా చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అంటే అది సెల్ఫ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఏం తోస్తుందో అది ఆ ప్రసంగం కొంచెం ముస్లిం క్రిస్టియన్స్ కూడా కన్విన్స్ చేసేలా ఉంది. ఈ మతాన్ని వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. దాన్ని చూసి హిందూ లాస్ట్ టైం కూడా అదే చెప్పారు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనం కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి అన్నట్టు ఒక నేర్చుకోండి, మిమ్మల్ని ఎవరిని ఏ మాట అననివ్వకండి అని చెప్పారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ భరత్. సో చూసాం కదండి ఇవాళ డిఎన్ఏ. రేపటి డిఎన్ఏలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో కలుద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.